రేవంత్ రెడ్డి పరిపాలనతో ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇంకేమో అది అంటే సర్వే చేస్తున్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు సర్వే చేస్తున్నారు, ఫోటోలు కూడా దింపుకుంటున్నారు. సర్వే చేస్తుండ్రు. ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకి ఇస్తలేరు. ఎవరి దగ్గర ఉన్నదో ఇల్లు వాళ్ళకి ఇస్తుండ్రు. ఎవరి దగ్గర ఇల్లు లేదో వాళ్ళకి ఏం ఇస్తలేడు. అది అన్ని పరిపాలన సరిగా లేదు. మీకు ఈ పరిపాలన నచ్చని అంశం ఏంటి అసలు? నచ్చని అంశం ఏంటి? ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు లేదు. ఎక్కడ ఇల్లు లేదు. రోడ్డు మీద పండుకున్న వాళ్ళకి ఇవ్వాలి కానీ పెద్ద పెద్దలకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇప్పుడు యాక్చువల్లీ నాదే రీజన్ చూడండి. ఇప్పుడు నేను ఈసీఎల్లో ఉంటున్నా. అక్కడ నేను మా భార్య మేము అది ఇస్తే మాకు రాలే. ఆధార్ కార్డు చూపిస్తే కూడా అది రాలే, ఇంకా రాలేదు అని చెప్పారు. ఎవరికి ఇల్లు ఉందో వాళ్ళకి వస్తుంది డబల్ డబల్. అసలు ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉచిత పథకం ఇప్పటివరకు గ్యాస్ కూడా రాలే. ఇప్పటివరకు అప్లై చేయలేదా మీరు? అప్లై చేశాను మేడం, అప్లై చేశాను కానీ ఇల్లు గ్యాస్ కూడా రాలేదు. గ్యాస్ కూడా రాలేదు. ఏం రాలేదు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో అయితే ఇట్లాంటి పథకాలే లేవు కదా, మరి ఆయన నచ్చింది లేదు. కానీ ఆయన ఉన్నప్పుడుతో పరిపాలన చాలా మంచిగా ఉండే. ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు అందరికి ప్రాబ్లం. అది హైడ్రా అంటుండ్రు, హైడ్రా కుళ్ళు కొట్టేసిండ్రు. అది ఒకటి చాలా ఇప్పుడు ఇబ్బంది. హిందూ ముస్లిమ్స్ కొట్లాటలు అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క కొట్లాటలు కూడా. థ్యాంక్ యూ.